साइड ज्यादा दूर है ना। कैसा मैं ऐसा ना भाई वहाँ के तो पैसा किधर से हम देते हैं बताओ। मर कौन देता पैसा हम देंगे हमें कैस- साइड पे देंगे ना। कैसा हूँ भाई सेट साइड पे बुलाया है हमको। गाड़ी कैसा था మార్నింగ్ రైడ్ కోసం వెయిట్ చేస్తా కదా ఇక్కడ మదినగూడ దగ్గర వెయిట్ చేస్తున్నా అయ్యో రైడ్లు పడతలేవు ఏం పడతలేవు ఎవ్రీడే ఇదే ప్రాబ్లం తెలుసా నేను హలో నమస్తే దోస్తులు గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701 సో గైస్ రాబడి అయితే ఆన్ చేసిన ప్రజెంట్ టైం వచ్చి 5:47 అవుతుంది రీడింగ్ వచ్చి 13,421 కిలోమీటర్స్ తిరిగింది చాలా ముందుగా మన ఛానల్ కొత్త విషయం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ర్యాపిడో ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో చేయండి అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఒక 90K దగ్గరలో అవుతున్నాము ప్రజెంట్ వచ్చి 84,000 అయితే ఉంది చాలా ఇక రైడ్ వాడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం దరిద్రం ఎట్లుంటుందంటే మార్నింగ్ రైడ్ కోసం వెయిట్ చేస్తా కదా ఇక్కడ మదినగూడ దగ్గర వెయిట్ చేస్తున్నా అయ్యో రైడ్లు పడతలేవు ఏం పడతలేవు ఎవ్రీడే ఇదే ప్రాబ్లం తెలుసా నేను ఇగో ఈ ప్లేస్లో ఆగుతా ఈ ప్లేస్లో రైడ్లు పడతాయేమని చెప్పి ఈయనే వెయిట్ చేస్తా దగ్గర 1 అవర్ వెయిట్ చేసేంతవరకు రైడ్ పడవు ఇంకెప్పుడు పడతాయో ఏమో తెలియదు కానీ నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ వచ్చే బదులు నా ఎంత 6:30, 7 o'clock వస్తే మ్యాక్సిమం 2 లోపు టార్గెట్ కంప్లీట్ అవుతుంది అంటే 1,000 రూపీస్ కంప్లీట్ అవుతుంది ఇంత ఎర్లీగా వచ్చినంటే అసలు రైడ్లు పడతలేవు నాకు ఎందుకే మరి రేపటి నుంచి ట్రై చేస్తా ఈరోజు మాత్రం ఇక ఏం చేస్తాం తప్పదు కదా పొద్దున్నే ఈ ప్రాబ్లం నాకైతే శ్రీకర్ హాస్పిటల్ మధ్యన కూడా బ్యాక్ సైడ్ విజేత చూద్దాం రైడ్ పడగానే పికప్ చేసుకుని ఏమైంది సారు ఆర్డర్ అయ్యూషారు ఇంతసేపటి నుంచి వెయిట్ చేపిస్తున్నావు ఒక్క రైడ్ కూడా వేస్తలేవు ఎందు కాక ఇట్లా అయితే ఎట్లా సంసారం ఎట్లా నడుస్తా చెప్పు రైడ్ లేకపోతే నెత్తిన వస్తుంది నువ్వు రైడ్ లేకపోతే పిచ్చి లేస్తుందో పిచ్చి లేస్తుంది ఎట్లా అంటావు రైడ్ లేకపోతే ఎట్లా పరిశాన్ అవుతుంది కదా కాక చాలామంది బైక్ ట్యాక్ చేద్దామని నాకు మెసేజ్ చేస్తారు చూస్తారు కదా దగ్గర 40 minutes అవుతుంది వెయిట్ చేసి ఒక రైడ్ పడతాలే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ర్యాపిడో కంటే ఏదైనా జాబ్ చేసుకుని బెస్ట్ కాక ఎందుకంటే మనం అంటే జాబ్ మీద అంటే ఇంట్రెస్ట్ లేక ర్యాపిడోకి వచ్చి ర్యాపిడో కష్టం పడుతున్నాం కానీ పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నా దగ్గర ఆల్మోస్ట్ 40 minutes ప్లస్ అవుతుంది ఒక రైడ్ కూడా పడతలేదు ఈయన వెయిట్ చేస్తున్నా అనిపిస్తుంది కదా యాప్ ఆన్ చేసుకొని అట్లనే కూర్చున్నా రైడ్ కూడా పడతలేదు ఏం చేయాలి చెప్పండి కనీసం ఒక చిన్న రైడ్ కూడా కనిపిస్తలేదు అంత దరిద్రంగా ఉన్నది ఇంకా ఏం చేస్తాను చెప్పు నా ఓపెన్గా చెప్పడం ఏంటంటే ఈ ర్యాపిడో బైక్ ట్యాక్సీ స్విగ్గీ జొమాటో ఇవి కాకుండా ఏదైనా మంచి జాబ్ చేసుకుంటే ఒక టైంలో జాబ్కి వెళ్ళి ఇంకో టైంలో ఇంటికి రావడం బెస్ట్ ఈ రోడ్డు మీద బతికే బదులు చూస్తారు కదా అప్పటి నుంచి నేనే వెయిట్ చేస్తున్నా రైడ్ కూడా పడతారు అట్లా ఉంది నా సిచ్యువేషన్ ఇప్పుడు దరిద్రం ఇట్లా రైడ్ ఇట్లా యాక్సెప్ట్ చేస్తున్నా ఇంకో రైడర్ ఎత్తుకోబోతున్నాడు నాకంటే కరువులో ఉన్నాడు అనుకోవడం మా రైడరు నేనేదో నార్మల్గా ఇట్లా యాప్ చూసుకుంటే ఇట్లా వస్తున్నా దన్నున కాక వచ్చి ఇట్లా రొట్టెముకి ఎత్తుకోవచ్చు అట్లా ఎత్తుకోబోతున్నా మా రైడర్లు వచ్చి నాకంటే కర్రలు రా కాక మీరు నేను పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నా మరి మీరు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారేమో కానీ గ్రేట్ ఎన్ని గంటలకు ఆన్ చేసినావు నేను 5:40కో 5:50కో ఆన్ చేసిన కూర్చున్నా ఒక్క రైడ్ పడితేలే చప్పుడు దాకున్నా నిన్న కూడా రాలేదు కదా నిన్న రైడ్లు వచ్చినా నిన్న పడ్డాయి నీకు మంచిగా నిన్న వచ్చినా రైడ్లు నవ్వట్లేవు మాకు నేను ఎంత చేసినావు 1,500 దేంట్లో ఊబర్ ఓలా ర్యాపిడో చేయవా ర్యాపిడో ఆన్ చేసిన ఓన్లీ ర్యాపిడో ఉంది నా దగ్గర ఊబర్లో మంచిగా వస్తున్నాయా అయిపోయింది రైడర్లు ఎక్కువ అయిపోయి రైడ్ లేవు పడతలేవు
దగ్గర దగ్గర 1 అవర్ అనుకో ఇక్కడ వెయిట్ చేయబట్టి నేను పడతలేవైనా పడ్డానికి పడుతున్నాయి లేనని లేవు కాకా టైం వచ్చి 7-8 అవుతుంది ఇంకొక రైడ్ కూడా పడతలేదు సో ఇంతకుముందు మనకు ఒక మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ వచ్చిండు ప్రజెంట్ ఆ బ్రో ఎంత ఎర్నింగ్ చేసింది తెలుసా ర్యాపిడోలో వచ్చి 800 రూపీస్ అండ్ ఊబర్లో వచ్చి 100 రూపీస్ ఎర్నింగ్ చేసిండు షాక్ అయిపోయినా ఎన్ని గంటలకు వచ్చినావు బ్రో అంటే 8 o'clock వచ్చినా అని చెప్పిండు సారీ ఏ టైంకి వచ్చినావు బ్రో అంటే 4 o'clock వచ్చినా అని చెప్పిండు 4 o'clock నుంచి ఇప్పటి వరకు 800 అంటే బ్రో 12 లోపు ఇంటికి వెళ్ళిపోతా అంటే 1500 రూపీస్ ఎర్నింగ్ చేశాడంట 500 రూపీస్ పెట్రోల్ ఖర్చు పోయినా 1000 రూపీస్ మిగులుతాయంట బాబా నేనైతే షాక్ అయిపోయినా తెలుసా బ్రో చెప్పంగానే నాకెందుకు పడతలేవు అర్థమవుతలే నా సాడసతి మరి ఘోరంగా ఉంది అయితే ఈరోజు చూస్తా ఒక హాఫ్ అన్ అవర్ చూసి ఇంటికి వెళ్ళిపోతా హెడేక్ వస్తుంది వెయిట్ చేసి కనీసం కొన్ని రైడ్లనే చేసి పోదామంటే కూడా రైడ్లు పడతారు చూద్దాం రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం నాకు తెలిసి అయితే వరస్ట్ డే అనుకుంటే ఇదే ఎందుకంటే దగ్గర 2 hours నుంచి ఒక రైడ్ కూడా వాళ్ళలేదు మేబీ నా దరిద్రం అనుకుంటా మియాపూర్ సైడ్ పోతున్నా ఒకవేళ మియాపూర్ సైడ్ పడితే పికప్ చేసుకుంటా నిజంగా వరస్ట్ డే కాక నా జిందగీలా నార్మల్గా అంటే చిన్న రైడ్లైనా చూపిస్తుండే కానీ ఈరోజు ఏంటంటే అసలు రైడ్లు కూడా చూపించడం కాదు కదా అసలు పడతాయా అన్నట్లు కూడా అసలు ఒక రైడ్ ముఖం కూడా చూపించలేడు తెలుసా నాకు కనీసం షార్ట్ రైడ్లా లాంగ్ రైడ్లా అబ్బోషానా ఒక్కడు కూడా చూపిస్తలేడు ఇంత వరస్ట్ డే ఉంటే ఇంకేడేస్ అని చెప్పు మియాపూర్ సైడ్ పోతున్నా ఒకవేళ మియాపూర్ సైడ్ పడుతున్నా నా పికప్ అన్న చేసుకొని వెళ్ళిపోదాం అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ర్యాపిడో నుంచి 30,000 40,000 పర్ మంత్ శాలరీ లెక్క ప్రొవైడ్ చేస్తారు కదా దాని గురించి వీడియో తీయాలి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన డెలివరీ బాయ్ శ్రీని బ్రో ఉన్నాడు కదా మనోడు తీసిండు అట్లనే మన NT Vlogs నరేష్ అన్న తీసిండు సో మన వాళ్ళ గురించి కూడా నేను తీయాలి కాబట్టి ఈరోజు మేబీ రైడ్లు పడలేవు అనుకుంటే అది వీడియో తీస్తాను సో దానికి కొంచెం ప్రాసెస్ ఉంది అది నిజంగా వర్తా లేకపోతే కాదని చెప్పేసి మీ అందరికీ తెలియాలి కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ వీడియోని మాత్రం ఫుల్గా చూసి ఆ వీడియోని షేర్ చేయండి మన ఫాలోవర్స్ అందరికీ అండ్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి షేర్ చేసి అది వర్తా కాదని చెప్పేసి మీకు అర్థమైపోతుంది దాంతోపాటు ఒకసారి ఆఫీస్ వాళ్ళకు కూడా కాల్ చేశాను వాళ్ళు ఏమంటారో చూద్దాం ఓకేనా సో ముందుగా ఫస్ట్ అయితే రైడ్లు పడండి సామీడ చూసిరా ఇప్పుడే పడతలేమంటే 30-40 వేల శాలరీకి ఎట్లా చెప్పండి మీరే మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఫస్ట్ టైం నిల్చుంటున్నా కాక ఇంతవరకు అయితే నేను ఎప్పుడు నిల్చోలేను ఇదే ఫస్ట్ టైం వీడైతే పబ్లిక్ లేదు పబ్లిక్ వస్తే పికప్ చేసుకుని వెళ్ళిపోతాం నా ముంగట ప్రతి ఒక్క రైడరు కస్టమర్ని ఎక్కించుకొని పోతుంటే వాళ్ళగా బాధ అనిపిస్తుంది కాక నాకెందుకు రైడ్ పడతలే అర్థమవుతలే ఈరోజు మాత్రం నిజంగా రైడ్లు అయితే లేవు చిరాకు అనిపిస్తున్నది సో అందరూ వస్తుర్రు ఇక్కడ డ్రాప్ చేస్తారు వెళ్ళిపోతారు నార్మల్గా రైడ్లు వస్తున్నాయి పోతుర్రు ఎక్కించుకుంటూ వెళ్ళిపోతారు మరి నాకెందుకు పడతలేవు ఈరోజు ఎందుకు అర్థమవుతలే 7:47 అవుతుంది బా ఇంకొక రైడ్ కూడా లేదు ఇంత వరస్ట్ డే అయింది కాక నాకైతే నిజంగా మస్తు బాధ అనిపిస్తున్నది చూసిరా ఆడ బ్రదర్ డ్రాప్ చేసిండు ఈ బ్రదర్ డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాడు నేనే ఖాళీగా ఉన్నా చూసిరా ఒక్కొక్క రోజు రైడ్లు ఉంటాయి ఒక్కొక్క రోజు రైడ్లు ఉండవు పేషెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రైడ్లు పడతలేవు అని చెప్పేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం అట్లా వారంలో 3-4 సార్లు అవుతాయి రైడ్లు పడకున్నా సరే కానీ సో పైసలు సంపాదిస్తున్నాం అంటే చూసిరు కదా ఒక్కో రోజు పడితే ఒక్కో రోజు పడవు ఒక్కో రోజు మన హెల్త్ ప్రాబ్లం ఉంటుంది ఒకసారి బండి ప్రాబ్లం ఉంటుంది ఏం చేస్తాను చెప్పు కనీసం చిన్న రైడ్ అయినా సరే ఈరోజు ఒక 2 రైడ్లైనా చేయాలి కాక అది నా సాటిస్ఫాక్షన్ కాక 3 km రైడ్ అయితే వచ్చింది పోయి కస్టమర్ దగ్గరికి పికప్ చేసుకొని డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోదాము చలో ఓటీపీ 42 బట్ 46 bro థ్యాంక్ యూ रिजवान ओटीपी भैया 9555 भैया 9555 तेलुगु में बोला भाई
9555 बट नंबर मन के लैंग्वेज रात कौन सा लैंग्वेज भाई आप बात करा हिंदी अच्छा ओके 84 रुपीज़ साइड पे चलो ना, किधर अभी साइड पे है ना। कैसा जाता ये भाई अभी साइड ज़्यादा दूर है ना, कैसा मैं ऐसा ना भाई वहाँ के तो पैसा किधर से हम देते हैं बताओ। मर कौन देता पैसा देंगे हम ही, कैसे? साइड पे देंगे ना। कैसा हूँ भाई वो सेठ साइड पे बुलाया है हमको, गाड़ी कैसा था तो वही तुम तुमको बोला है ना भाई, इधर काटा है, किधर है तुम्हारा साइड किधर है इधर मेरा साइड है, इस साइड। तुम्हारे साइड का कॉल करो तुम्हें क्या कैसा जाता भाई तुम्हें तो भैया आगे से बैठो बैठो कैसा जाता వాడు ఇట్లా పోవాలంటే నడుచుకుంటే వాళ్ళ సైడ్ దగ్గరకు పోయి పైసలు తీసుకోవాలంట నేను ఎవరు స్వామి నేనే ఇక్కడ రోడ్ బ్లాక్ చేసారు ఇట్లా పోయి వాళ్ళ సైడ్ దగ్గర పైసలు తీసుకోవాలంట కాకా 14 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం పికప్ లొకేషన్ 1.2 కిలోమీటర్స్ జల్ది పోయి పికప్ చేసుకుందాం ఎటెక్ స్టార్ట్ అయింది కాక దిమ్మంటుంది ఎత్తి సర్లే మెల్లగా కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం ఓటీపీ ఓటీపీనా 2357 కాక నిజం చెప్పాలంటే మనల్ని చాలామంది గుర్తిస్తారు సో ఇక్కడ ముంగడ పోతురు కదా బ్రదర్స్ నన్ను చూసి నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి వెళ్ళిపోయారు ఇప్పటిదాకానే సో రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అసలు వేరే ఫీల్ తెలుసా మనం పోతున్నాగా మనల్ని గుర్తుపడుతుర్రు అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా 156 బ్రో థ్యాంక్ యూ కాకా ప్రజెంట్ మనం కోంపల్ సైడ్ అవుతున్నాము సో మన ప్రజెంట్ ఎర్నింగ్స్ వచ్చి 257 అయితే కంప్లీట్ అయిపోయినాయి సో ఇప్పుడు మన మదినోడ సైడ్ రైడ్ వేసుకొని పోవాలి ఆయన ఇక్కడ నుంచి చాలా తక్కువ పడుతున్నాయి కాక రైడ్లు టిఫిన్ అన్న చేద్దాం కాక ఓ దోశ తిందాం మసాలా దోశ ఎంతనా మసాలా దోశ ఎంత కాక ఒక దోశ తిన్నా అల్లం చట్నీ మాత్రం వేరే అంటే వేరే లెవెల్ ఉంది టేస్ట్ మాత్రం వస్తుంది అల్లం చట్నీ అల్లం చట్నీ నువ్వు ఇంకా ఏదైనా తినొచ్చాడు అంత టేస్ట్ ఉంది అల్లం చట్నీ మిగతా అంతా నార్మల్ ఉంది కానీ అల్లం చట్నీ మాత్రం వస్తుంది కొంపల్లి నుంచి మదినగూడ వెళ్దామని చెప్పేసి లొకేషన్ పెట్టుకున్నా సరే అని చెప్పేసి మధ్యలో టిఫిన్ చేసిన కదా కాక మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మదినగూడ ఎందుకులే కుక్కడపల్లి సైడ్ పోతే ఒక 2-3 రైళ్ళైనా వేసుకొని పోదామని చెప్పేసి కుక్కడపల్లి లొకేషన్ పెట్టుకున్నా అయ్యో ఈ మధ్యలో ఈ ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చినా అయినా రైడ్లు పడతారు మెల్లగా పోతున్నా ఇన్ కేసు రైడ్ పడితే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం ఓకే ఆన్లో ఉంది ర్యాపిడో అయినా పడతలే ఎట్లా చేతు ఏమి చేతు తెలంగాణ జిల్లాలో రాజుగో రైడ్లు పడతలేవురో కాక రైడ్ అయితే వచ్చింది ఆఫీస్పేట్కి సో కస్టమర్ని పికప్ చేసుకొని ఆఫీస్పేట డ్రాప్ చేసేసి మళ్ళీ అట్లా ఇంటికి వెళ్ళిపోతా రేపన్నా మళ్ళా మంచిగా చేద్దాము నిజంగా అవుతలేదు కాక ఈ నెత్తి నొప్పి ఏందో అట్లా రైడ్లు వాడకపోవడం ఏందో బాగున్నా నాకైతే సెట్ చాలామంది రైడర్లు కనిపిస్తారు మంచిగా మాట్లాడుతారు నా రైడ్లు పడుతున్నాయి అని చెప్పేసి సో వాళ్ళకు కూడా చెప్పేసి రైడ్ చాలా తక్కువ పడుతున్నాయి బ్రో అని చెప్పేసి ఓకే ఏం చేస్తాం బ్యాడ్ లక్ అట్లా ఉంది ఇక సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఏం చేస్తాం చెప్పు చలో కస్టమర్ అయితే కాల్ చేసింది ఇప్పటిదాకా ఇప్పుడు కస్టమర్ని పికప్ చేసుకొని డ్రాప్ చేసేసాం ఓటీ చెప్పండి 9535 కస్టమర్ వస్తారేమో అనుకున్నా బట్ పార్సల్ పంపించారు పికప్ అయితే చేసుకున్నా పోయి డ్రాప్ చేస్తారు డెలివరీ చేసాం బైక్ ట్యాక్సీలో పార్సల్ తీసుకొచ్చే గొప్ప అంటే పైకి వెళ్ళి ఇచ్చి రావాలంట అమ్మ చెప్తాం 110 థ్యాంక్ యూ హెడేక్ ట్యాబ్లెట్ తీసుకుందాం కాక బ్రో ట్యాబ్లెట్ ఇవ్వవా ఫుల్ హెడేక్ వస్తుంది
ఘోరంగా 3-4 డేస్ నుంచి వస్తుంది. ఎంత 30. ఇప్పుడు వేసుకోవాలా? తిన్నా. ట్యాబ్లెట్ అయితే తీసుకున్నా కాక, ఇంటికి పోయి ట్యాబ్లెట్లు వేసుకుందాం. సో ఈరోజు ఎర్నింగ్స్ చూసారు కదా ఎంత వరస్ట్ ఎర్నింగ్స్ ఉన్నాయో. ఎంత 340 ఎంత వచ్చింది ఎర్నింగ్స్ ఈరోజు అయితే. సో ఇది ఫ్రెండ్స్ ర్యాపిడో కష్టాలు. ఏం చేస్తాను చెప్పండి. ఓకేనా, రేపు మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం.